నైరుతి రాగం మొదలైంది. ఇప్పటికే దక్షిణ కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉత్తర కోస్తాను పలకరించే అవకాశం ఉంది. అటు మరో 3-4 రోజుల్లో రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించబోతున్నాయి. ఏపీలో నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం తూర్పు తీరంలో ద్రోణులు ఆవర్తనాలు లేకపోవడంతో మొదటి 2 రోజులు ఉన్నంత జోరుగా నైరుతి ప్రభావం కనిపించడం లేదు. కాస్త మెల్లిగా కదులుతున్న రుతుపవనాలు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తరించాయి. ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాలను తాకనున్నాయి. నైరుతి ప్రభావంతో రాయలసీమలో పలుచోట్ల జల్లులు కురుస్తున్నాయి. లేపాక్షి, తంబళ్లపల్లి, తిరుపతి, కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దక్షిణ కోస్తాలోని కృష్ణా జిల్లాలోనూ అక్కడక్కడ జల్లులు కురిశాయి. రాబోయే 3-4 రోజుల్లో కోస్తా రాయలసీమలో జల్లులు పడతాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. అయితే ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం, అల్పపడిన ద్రోణి కారణంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతో పాటు కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.